ఈరోజు మనం ఈ వీడియోలో చట్టబద్ధంగా చంద్రుడిపై స్థలం కొనవచ్చా లేదా అన్న విషయం గురించి తెలుసుకుందాము. అయితే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 విజయం తర్వాత అందరి దృష్టి చంద్రుడిపై పడుతుంది. అసలు చంద్రుడు ఆవాసానికి అనుకూలంగా ఉంటాడా, అక్కడ ఆక్సిజన్ దొరుకుతుందా అని పరిశోధనలు జరుగుతుంటే కొంతమంది మాత్రం ఓ వెబ్సైట్ ద్వారా చంద్రుడి మీద ఏకంగా ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేశామని సంబరపడుతున్నారు. దీంతో చాలామందికి నిజంగా చంద్రుడి మీద స్థలం కొనవచ్చా అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకే అక్కడ స్థలం కొనుక్కోవడానికి చట్టబద్ధమైన నిబంధనలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి అసలు చంద్రుడిపై ఎవరికి హక్కులు ఉన్నాయన్న దానిపై 1967లోనే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ ట్రీటీస్ అండ్ ప్రిన్సిపల్ ఆన్ ఔటర్ స్పేస్ అనే ఒప్పందాన్ని కుదుర్చింది. ఈ ఒప్పందంలో భారత్తో సహా 100కు పైగా దేశాలు సంతకం చేశాయి. ఆ ఒప్పందం ప్రకారం ఒక చంద్రుడే కాదు, అంతరిక్షంలో ఉన్న సహజ వనరులన్నీ మానవాళి మొత్తానికి చెందుతాయి. ఏ దేశం తన శక్తిని ఉపయోగించి లేదా ఇతర మార్గాల్లో సొంతం చేసుకోవాలని ప్రయత్నించకూడదని ఆర్టికల్ 2లో స్పష్టంగా ఉంది. ఇక చంద్రుడిపై కాలు మోపిన మొట్టమొదటి దేశమే ఎలాంటి హక్కుల గురించి మాట్లాడడం లేదు. కాబట్టి ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు చేసే రిజిస్టర్లకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. వీటి వల్ల డబ్బులు వృధా అని కూడా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చంద్రుడిపై వేరే వెబ్సైట్ ద్వారా స్థలం కొన్నా కానీ ఎలాంటి హక్కు ఉండదు చట్టబద్ధంగా అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.